ఈ కథ గురించి చెప్పాలంటే మనకి మదనపల్లి, చిత్తూరు జిల్లాలో మదనపల్లి హిల్స్ ఉంటాయి. ఆర్చర్ హిల్స్. అక్కడ కృష్ణమూర్తి అని ఒక అతనుంటాడు. అతను ఒక స్కూలు నడుపుతుంటాడు. అతను విద్యావేత్త. దాని తర్వాత అతనికి కాఫీ తోటలుంటాయి. వాటిని ఆహ్, త్రిమూర్తులనే అతనికి లీజుకిస్తాడు. సో, అతనేమో వన్యమృగాల స్మగ్లింగ్ చేస్తుంటాడు. అది దానికి వ్యతిరేకంగా ఈ కృష్ణమూర్తి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగుతారు. దాంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మీద పగ పెంచుకొని అతని మనవరాలు వైష్ణవిని హాని చేయాలని, కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తుంటాడు. దాంతో అక్కడ పనిచేసే అతను చంబల్ లోయలో ఉండే సీతారాం అనే అతన్ని, అంటే అతను డాకు మహారాజుగా ఉంటాడు ఆ టైంకి. ఆ డాకు మహారాజ్‌కి చెప్తాడు, ఇట్లా హెల్ప్ కావాలంటాడు. డాకు మహారాజు నానాజీ పేరుతో ఇక్కడ రంగంలోకి దిగి వైష్ణవికి డ్రైవర్‌గా చేరి ఆ పాపని రక్షించడానికి ట్రై చేస్తాడు. బేసిక్‌గా పాయింట్ ఇది. ఇది ఇంకొక ట్రాక్ ఏందంటే చంబల్‌లో ఈ సీతారాం దంపతులు ఇరిగేషన్ ఇంజినీర్లుగా ఉంటారు. అక్కడ ఒక డాకు ఆయన ఠాకూర్ ఉంటాడు. అతను బల్వంత్ ఠాకూర్. అతనేమో మైనింగు ఇలాంటివి చేస్తూ అక్కడ ప్రజలకి వాటర్ సోర్స్ లేకుండా చేస్తుంటాడు. సో, అప్పుడు అక్కడ బాలకృష్ణ దంపతులు ఇంజినీర్సు ఆ ప్రజలకి వాటర్ అందివ్వడానికి ట్రై చేస్తుంటారు. ఆ క్రమంలో డాకు మహారాజుగా ఆయన మారుతాడు. ఇది బేసిక్‌గా ప్లాట్‌గా మనం చెప్పుకోవచ్చు. నిజానికి ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. చాలా బాగా చేయొచ్చు కథగా. కానీ స్క్రీన్ ప్లేస్ వచ్చేసరికి బాబీ కొల్లి అనీవెన్‌గా చేశాడు. అంటే ఒకటి పాజిటివ్‌గా చెప్పుకోవాలంటే చాలా ఆహ్, స్టైలైజ్డ్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దాడు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమా ఇంత స్టైలైజ్డ్‌గా లేదు. చాలా చోట్ల మనకి ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత స్టైలైజ్డ్‌గా దీన్ని తీయగలిగాడు. ఒక బ్లాక్స్ కూడా కొన్ని బాలకృష్ణని ఎలివేట్ చేయడంలో మాత్రం ఎక్స్ట్రార్డినరీగా ఎలివేట్ చేశాడు. చాలా చోట్ల ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బాలకృష్ణ ఎలివేషన్ కనపడుతుంది. అంటే బాలకృష్ణ అని ఒక స్టైలైజ్డ్‌గా ఎట్లా ఎలివేట్ చేయొచ్చో ఇతను చూపించాడు. మామూలుగా మనకి బోయపాటి సీను ఒక మాస్ యాంగిల్‌లో బాలకృష్ణని చూపిస్తే, బాబీ కొల్లి ఒక హాలీవుడ్ హీరోలాగా ఒక డెంజెల్ వాషింగ్టన్ ఆ కైండ్ ఆఫ్ అంటే సటిల్ పెర్ఫార్మన్స్‌తో చేశాడు. నిజానికి బాలకృష్ణలో ఉండే అడ్వాంటేజ్ ఏందంటే అతను బాగా ఊరమాస్‌గా చేయగలడు. చాలా సెటిల్‌గా చేయగలడు. ఫ్యామిలీ ఆహ్, మ్యాన్‌గా చాలా దీంట్లో లో ప్రొఫైల్‌లో కూడా చేయగలడు. బాలకృష్ణకి ఆ షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్స్ అన్నిటిని దీంట్లో బాబీ కొల్లి తీసుకొచ్చాడు. ఆ విషయంలో మాత్రం మనకు ఖచ్చితంగా డైరెక్టర్‌ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అయితే ఆహ్, అదే సరిపోదు గదా! మళ్ళీ కథలోకి ఇన్వాల్వ్ కావాలి. కథ ఇంట్రెస్టింగ్ ఉండాలి. అలాగా చేయడంలో సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి తడబడినాడని చెప్పొచ్చు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలైతే బోరింగ్‌గా ఉంది. చాలామంది ఈ ట్విట్టర్‌లో కామెంట్లు కూడా ఏం పెడుతున్నారంటే 40 నిమిషాలైతే హాయిగా నిద్రపోవచ్చని చెప్తున్నారు. అలాగే దీంట్లో ఇంకొక మైనస్ ఏందంటే పాటలు. పాటలు వచ్చేసరికి అందరూ గూడా ఆడియన్సు ఫోన్‌లు చూసుకుంటున్నారు. వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు, ఎక్స్‌లు చెక్ చేసుకుంటున్నారు. అంటే ఆ పాటలు ఇన్వాల్వ్ చేసేంతగా పాటలు లేవు. ఫెయిల్ అయినారు ఆ విషయంలో. సో, అలాగా స్క్రీన్ ప్లే అనీవెన్‌గా ఉంది. బాలకృష్ణ పెర్ఫార్మన్సు, తర్వాత కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ముఖ్యంగా ఇసుక తుఫాన్ బ్యాక్‌డ్రాప్ గానీ, ఇంటర్వెల్ బ్లాక్ 20 నిమిషాల దాకా ఉంటది. అది గానీ, అటువంటి ప్యాలెస్ సీన్‌లున్నాయి. అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. ఆహ్, అది ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి ఇంకొక ప్లస్ వచ్చి కెమెరా వర్క్. కెమెరా వర్క్ వండర్‌ఫుల్‌గా ఉంది. కన్నం చేశారు. ఆహ్, అది డిఫరెంట్ లొకేషన్స్ మనకు కనబడతాయి. ఆ డిఫరెంట్ లొకేషన్స్‌ని కలర్ టింట్ గానీ, ఫ్రేమింగ్స్ గానీ, బాలకృష్ణని ఎలివేట్ చేయడం గానీ, అవన్నీ గూడా కెమెరామెన్ ఎక్స్ట్రార్డినరీగా చేశాడు. నెక్స్ట్ చెప్పుకోవాల్సిన తమన్. తమన్ బాలకృష్ణ అంటేనే రెచ్చిపోతాడు. ఆహ్, ఎందుకంటే అతనికి ఒక రకంగా మా నాన్న లేని లోటు నాకు బాలయ్య బాబు తీరుస్తున్నాడని గూడా మొన్న గూడా చెప్పుకున్నాడు. సో, స్పీకర్‌లు బద్దలైపోతాయన్నాడు. అది కరెక్టే. చాలా చోట్ల విపరీతంగా మ్యూజిక్‌తో ఎలివేషన్స్ ఉంటాయి. మామూలుగా లేవసలు. అవన్నీ మాత్రం ఫ్యాన్స్‌కి పండగ. బాలకృష్ణ ఫ్యాన్స్‌కి మాత్రం పండగ. తమన్
ఆ ఆ వర్క్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ చేశాడు. బట్ మామూలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఒక్కోసారి ఇది వెరీ లౌడ్‌గా గూడా అనిపిస్తా ఉంటది. సో, దట్ ఈస్ ద ప్లస్ అండ్ మైనస్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఖచ్చితంగా చేశారు. సో, ఆ పాప చాలా చేసింది. సెంటిమెంటల్ సీన్‌లంతా గూడా చాలా బావున్నాయి. ఆహ్, దీంట్లో 'ప్రజ్ఞా జైస్వాల్' కంటే గూడా శ్రీనాథ్ 'శ్రద్ధా శ్రీనాథ్' ఉంది గదా! ఆమెకి మంచి ఫుటేజ్ వచ్చింది. స్క్రీన్ టైమ్ బావుంది. ఆమె క్యారెక్టర్ గూడా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ ఏంటి, 'శ్రద్ధా శ్రీనాథ్' క్యారెక్టర్‌కి బాలకృష్ణకున్న సంబంధం ఏంటి, ఇవన్నీ స్క్రీన్ మీద చూడాలి. పెద్ద ట్విస్ట్‌లు, టర్నులు స్క్రీన్ ప్లేలో ఏమి లేవు. ఆహ్, ఒక దశ దాటినాక ప్రిడిక్టబుల్‌గా అయిపోతుంది. కథగా విన్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంది గానీ, సీన్‌లలో అన్‌ఫోల్డ్ అయ్యేసరికి ఆడియన్స్ ప్రెడిక్ట్ చేసేయడం మొదలుపెడతారు. సో, అందువల్ల మిక్స్డ్ టాక్ ఉంది. ఎందుకంటే ఇది ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసినట్టుగానే ప్రధానంగా కనబడుతుంది గానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, అర్బన్ యూత్ కావచ్చు, ఇలాంటోళ్ళు ఆహ్, ఇంత లెంగ్తీ సినిమాని చూస్తారా అనే డౌట్. ఎందుకంటే ఎడిటింగ్ విషయంలో ఇంకొక 40 నిమిషాలు కట్ చేసేసుండొచ్చు. అనవసరంగా లెంగ్త్‌లు చాలా చోట్ల ఉన్నాయి. అవి గాని కట్ చేసి క్రిస్ప్‌గా తీసుంటే చాలా బావుండేది.